రాజమండ్రిలో టీడీపీ శ్రేణులు విధ్వంసకాండకు దిగాయి. మోరంపూడి జంక్షన్లో ఫ్లైఓవర్ శిలాఫలకాన్ని ధ్వంసం చేశాయి. కొత్తగా ఎన్నికైన రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు మొదట ఫ్లైఓవర్ పనులు పరిశీలించారు. ఆ తర్వాత టీడీపీ కార్యకర్తలు శిలాఫలకాన్ని ధ్వంసం చేశారు. ఈ శిలాఫలకంపై తాజా మాజీ ఎంపీ మార్గాని భరత్ పేరుతో పాటు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, మాజీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ పేర్లు ఉన్నా సరే పట్టించుకోకుండా శిలాఫలకాన్ని పగలగొట్టారు. ఘటనా స్థలాన్ని మార్గాని భరత్ పరిశీలించారు. ఇలాంటి ఘటనలు జరగకుండా చూడాల్సిన బాధ్యత కొత్తగా ఏర్పడే ప్రభుత్వంపైనే ఉందన్నారు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా కనిపిస్తూ ఉన్న దృశ్యాలు, దాడులు జరుగుతున్న తీరుతెన్నులు. పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సతీష్ అడిగి తెలుసుకుందాం. సతీష్, చూస్తూ ఉన్నాం 24 గంటల నుంచి కూడా ఎన్ని ప్రాంతాల్లో ఏ తరహా దాడులు జరుగుతున్నాయని, కొన్ని చోట వాలంటీర్లు మొదలుకొని కొంచెం పేరుమోచిన నాయకుల వరకు అందరూ ఇళ్లపైన ఈ తరహా దాడులు ఎట్లా చూడొచ్చు అంటారు? అనుశ్రీ, ఎన్నికల ఫలితాలు వెలువడిన మరుక్షణం నుండి రాష్ట్ర వ్యాప్తంగా కూడా తెలుగుదేశం పార్టీ సంబంధించినటువంటి శ్రేణులు, కార్యకర్తలు, నాయకులు విచక్షణ రహితమైనటువంటి దాడులకి తెగబడుతున్నటువంటి పరిస్థితి. ఒకవైపు ప్రభుత్వ ఆస్తులను, అదేవిధంగా ప్రభుత్వ కార్యాలయాలను ధ్వంసం చేస్తా ఉన్నారు. మరొక వైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, మాజీ ఎమ్మెల్యేల పైన కూడా ఇళ్లపైకి వెళ్లి దాడులు చేస్తాం. నిన్న గవర్నర్ కు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రతినిధుల బృందం ఫిర్యాదు చేసింది. గవర్నర్ ను ఆశ్రయించి రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడాలి, ప్రజల ఆస్తులను, ప్రజల ప్రాణాలను కాపాడాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి చేసినప్పటికీ కూడా ఇంకా ఇవి కొనసాగుతూనే ఉన్నాయి. ఈ రోజు స్వయంగా ఎక్కడైతే గవర్నర్ కార్యాలయం ఉందో, గవర్నర్ రాజ్భవన్ ఎక్కడైతే ఉందో అదే విజయవాడలో ఈ రోజు మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఇంటి పైన ప్రస్తుతం ఇప్పటికీ కూడా అక్కడ బీభత్సం సృష్టించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు కర్రలతో, రాడ్లతో ఇంటికి వెళ్లి రాళ్లు వేసి ఆ వంశీ ఉండేటువంటి అపార్ట్మెంట్ మొత్తం పైన కూడా దాడులు చేసినట్టు పరిస్థితి. ఇవాళ ఉదయం కూడా ఆ గుడివాడలో, కృష్ణా జిల్లాకు సంబంధించిన గుడివాడలో మాజీ మంత్రి కొడాలి నాని ఇంటిపైకి కూడా వెళ్లారు. రాళ్లు విసిరారు, కోడిగుడ్లను విసిరారు. కొడాలి నానిని దుర్భాషలాడారు. వాళ్ళ ఇంటి ముందు, ఇప్పుడు వంశీ ఇంటి ముందు, అదేవిధంగా కొడాలి నాని ఇంటి ముందు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు బాణాసంచాలు కాల్చి ఆ సంబరాలు కూడా చేస్తున్నది రెచ్చగొట్టేటువంటి ధోరణిలో వ్యవహరించడం. అంతేకాకుండా నేతలు ఇళ్లపైకి దూసుకెళ్ళడం, ఇంట్లో ఉన్నటువంటి ఆడవాళ్ళపైకి దూసుకెళ్లేటువంటి ప్రయత్నం చేయడం, మహిళ అపార్ట్మెంట్ లో వీళ్ళు నివాసం ఉన్నటువంటి అపార్ట్మెంట్లు ఇతర సాధారణ ప్రజలు ఉంటా ఉన్నారు, వాళ్ళపైన కూడా వాళ్ళను కూడా భయభ్రాంతులకు గురి చేసేలాగా రాళ్లు దాడి చేస్తూ కర్రలతోనే రాడ్లతో దాడులు చేసేటువంటి ప్రయత్నం చేశారు. పోలీసులు ఇంత జరుగుతున్నా, మీడియాలో రిపోర్ట్ అవుతున్నా పోలీసులు కేసులు నమోదు చేయడంలో మాత్రం కొంత నిర్లక్ష్యంగా ఉన్నారన్న విమర్శలు అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి వస్తున్నటువంటి పరిస్థితి. మరొకవైపు రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే ప్రభుత్వ కార్యాలయాలపైన, ప్రభుత్వ ఆస్తులపైన దాడులు చేసిన పరిస్థితి. వాళ్ళ విజయవాడలో అర్ధరాత్రి పెద్దిరెడ్డి శివారెడ్డి అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఆ ఇంటి పైన కూడా దాడులు చేశారు. ఇవాళ నున్న పోలీస్ స్టేషన్ లో పెద్దిరెడ్డి శివారెడ్డి ఫిర్యాదు చేశారు. అదేవిధంగా పులివెందుల్లో, కుప్పంలో కూడా దాడులు చేసేటువంటి ప్రయత్నం చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త మహాలింగం ఇంటి పైన దాడి చేశారు. ఏలూరు జిల్లాలో వేములపల్లి గ్రామంలో టీడీపీ కార్యకర్తలు, ఆ మహిళా కార్యకర్త బొల్లవరపు రాతాలు పైన ఇంటి పైన కూడా దాడి చేశారు. సో గాయపరిచేటువంటి ప్రయత్నం చేస్తున్నారు, కర్రలతో దాడులు చేస్తున్నారు, బేబస్సులు సృష్టిస్తున్నారు. నిన్నే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకవైపు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ను కూడా ఆశ్రయించారు. ఈ బాధితులు ఎవరైతే దాడులు చేస్తా ఉన్నారో తెలుగుదేశం పార్టీ నాయకులు తమ ప్రాణాలు కాపాడాలని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా అదుపు తప్పున్నాయి కాబట్టి ప్రాణాలు కాపాడాలని సుప్రీంకోర్టు సీజేకి రాసినటువంటి లేఖలో పేర్కొన్నారు. మరొక వైపు ఇటు గవర్నర్ ను కూడా ఫిర్యాదు చేశారు. కానీ ఇంకా వీటిని అరికట్టాలి. పోలీసులు ఎంత గట్టిగా వీటిని నిలువరించకపోతే ప్రజల ప్రాణాలకి ఇబ్బంది వచ్చేటువంటి పరిస్థితి. ఒక్క ఫలితాలు వచ్చిన 3 రోజులు అవుతున్నా సరే 3 రోజుల నుండి కూడా కొనసాగుతూనే ఉన్నాయి హింసాత్మక ఘటనలు. ఎన్నికల పోలింగ్ సందర్భంగా ఎటువంటి హింస పేటరేగింది, ఇప్పుడు కూడా అటువంటి హింసే పేటరవుతున్నటువంటి పరిస్థితి ఉంది. సో రాష్ట్ర వ్యాప్తంగా దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వైఎస్ జగన్ కూడా గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారు. సో ఈ రోజు అటు వల్లభనేని వంశీ ఇంటి పైన ప్రస్తుతం కూడా దాడి చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. వంశీ ఇంటి ఉన్నటువంటి అపార్ట్మెంట్ పైన రాళ్లు రువ్వారు. 4 వైపుల నుండి కూడా కర్రలతో, రాడ్లతో వచ్చి మరి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు రాళ్లు రువ్వడం, అదేవిధంగా దాడి చేసేటువంటి ప్రయత్నం చేయడం, అక్కడ ఆస్తులు ధ్వంసం చేసేటువంటి ప్రయత్నం చేయడం వంటి ఘటనలు చేసుకున్నాయి. అటు మాజీ మంత్రి కొడాలి నాని ఇంటి పైన కూడా అదేవిధంగా కోడిగుడ్లతో, రాళ్లతో కూడా దాడి చేశారు. అక్కడ కూడా కర్రలతో వెళ్లి భయభ్రాంతులు గురి చేసేటువంటి ప్రయత్నం చేశారు.
సతీష్, మనం చూస్తున్నాం ఓవైపు అధికారం అంటే కక్ష సాధింపు కాదు అన్న ఒక స్టేట్మెంట్ కనిపిస్తూ ఉంది. సేమ్ టైం కక్ష కట్టినట్లుగా వాలంటీర్ల దగ్గర నుంచి ప్రధాన నేతలు అందరి ఇళ్లపైన ఈ తరహా దాడుల్ని ఎట్లా చూడొచ్చు ఈ ద్వంద్వ ప్రమాణాలను? ఇప్పటి వరకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఇటువంటి దాడులు జరుగుతున్నా ఈ దాడులు చెయ్యొద్దు, ఆ సమయంలో పాటించండి, రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉండాలి, రాష్ట్రంలో ప్రజా జీవనం సజీవనంగా సాగాలంటే ఖచ్చితంగా శాంతి భద్రత అదుపులో ఉండాల్సినటువంటి అవసరం ఉందని అటు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు గాని తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గాని కూడా పిలుపునివ్వకపోవడం, ఇంత హింసాత్మక ఘటనలు చోటు చేసుకుంటున్నా సరే పోలీస్ యంత్రాంగానికి సంబంధించి బీజేపీ వీటికి సంబంధించినటువంటి ఈ కేసుల విషయంలో గట్టిగా చర్యలు తీసుకోవాలని చెప్పి ఆదేశించినటువంటి ఒక ప్రకటన రాకపోవడంతో ఉద్దేశపూర్వకంగా ఒక ఆర్గనైజర్ గా రాష్ట్ర వ్యాప్తంగా కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలను టార్గెట్ చేసి దాడులు పాల్గొంటారు మనకు తెలుస్తుంది. ఈ చర్యలు కూడా చూస్తూ ఉన్నాం, కవ్వింపు చర్యలు అని చెప్పడానికి లేదు. ఎందుకంటే మూక దాడులుగా వెళుతూ ఉన్నారు, ఆస్తులను ధ్వంసం చేస్తూ ఉన్నారు, వ్యక్తులను కొడుతూ ఉన్నారు. శాంతి భద్రతల ప్రశ్నే కనిపించడం లేదు ఇక్కడ. పూర్తిగా ఎదురు కవ్వింపు చర్యలు కాదు, ఉద్దేశపూర్వకంగా ఒక ఆర్గనైజర్ గానే చేస్తున్నారు. ఒక్కొక్క పూట ఇవాళ మన కృష్ణా జిల్లాలో చూస్తే ఇవాళ ఉదయం అటు కొడాల నాని ఇంటి పైన, మధ్యాహ్నం ఇటు వల్లవనేని వంశీ ఇంటి